ఈ ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ తయారీపై కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. ఈసారి 3 లక్షల కోట్లకు పైగానే బడ్జెట్ ఉంటుందని తెలుస్తోంది. గతేడాది అనుకున్న స్థాయిలో రాబడి లేకపోవడంతో ఆదాయం పెంపుపై ఆర్థిక శాఖ ఫోకస్ పెట్టింది. మార్చి 3వ వారం నుంచి బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. బడ్జెట్పై కసరత్తు ముమ్మరం చేసింది ప్రభుత్వం. ఒకవైపు భారీ రాబడుల ఆశలు, ఇంకోవైపు ఆదాయ లోటుతో వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను అంచనాలపై కసరత్తు చేస్తుంది సర్కార్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అనుకున్నంత ఆదాయం రాకపోవడంతో వచ్చే ఏడాదికి సంబంధించి అంచనాలపై తర్జన భర్జన పడుతోంది. మొదటి ఏడాదిలో వివిధ రూపాల్లో రావాల్సిన ఆదాయం ఖజానాకు చేరకపోవడంతో ఈసారి బడ్జెట్ ఎంత ఉంటుంది, ఎక్కడెక్కడ కేటాయింపులు పెంచాలి, రాబడులకున్న అవకాశాలు ఏంటనే దానిపై ఆర్థిక శాఖ ఫోకస్ పెట్టింది. మార్చి 3వ వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. 2024-25లో 2.91 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టింది ప్రభుత్వం. ఈసారి 3 లక్షల కోట్లకు పైనే అంచనాలతో తయారు చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. 5-6 రోజుల్లో సవరించే అంచనాలపై స్పష్టత రానుంది. దీనికి అనుగుణంగా బడ్జెట్కు రాష్ట్ర ఆర్థిక శాఖ తుది రూపు ఇవ్వనుంది. అప్పులు, ఆదాయం అంతగా లేకుండా ఉన్న ఏపీ ఈసారి 3.22 లక్షల కోట్ల భారీ బడ్జెట్ పెట్టింది. దీంతో హైదరాబాద్ లాంటి భారీ ఆదాయం వచ్చే రాజధాని ఉన్న తెలంగాణ బడ్జెట్ 3 లక్షల కోట్లు దాటుతుందని సెక్రటేరియట్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే అన్ని శాఖలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించారు. ఏ శాఖలో ఎలాంటి పథకాలున్నాయి, నిధులు ఎంత అవసరం పడతాయనే దానిపై క్లారిటీకి వచ్చారు. కేంద్రం బడ్జెట్లోనూ తెలంగాణకు అంతగా నిధులు ఇవ్వలేదు. పన్నుల వాటా, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు, ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ తప్ప వేరే సర్దుబాటు లేదు. కేంద్రం ఈసారి బడ్జెట్ను గతం కంటే 2.5 లక్షల కోట్లు పెంచింది. దీంతో రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉంటుందా అనే ఆసక్తి నెలకొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2.74 లక్షల కోట్ల రాబడి అంచనా వేసింది ప్రభుత్వం. 10 నెలల్లో అంచనాలు వేసిన దాంట్లో 66.57%, 1.82 లక్షల కోట్లు మాత్రమే వచ్చింది. మిగిలిన 2 నెలల్లో ఇంకో 15% వచ్చినా 20% భారీ లోటు ఉంటుందని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. 2024-25కు సంబంధించి 13,000 కోట్లు సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీముల నుంచి రావాల్సి ఉండగా ఇప్పటి వరకు 6,000 కోట్లు కూడా లేదని అధికారులు చెబుతున్నారు. కొన్నేళ్లుగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్ను వాటాలు, ఇవ్వాల్సిన గ్రాంట్ ఇన్ ఎయిడ్లు ఆశించిన స్థాయిలో రావడం లేదు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద 21,636 కోట్లకు 5,176 కోట్లు వచ్చింది. నాన్ ట్యాక్స్ రెవెన్యూ 35,000 కోట్లకు 5,866 కోట్లు వచ్చింది. ఈ రెండింటిలోనే ప్రభుత్వ ఖజానాకు 46,000 కోట్ల వరకు లోటు ఏర్పడుతుంది. దీంతో నాన్ ట్యాక్స్ రెవెన్యూ పెంచుకునేందుకు ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేసింది. 6 గ్యారంటీలు పూర్తిగా అమలు చేయడంతో పాటు అభయహస్తంలో ఇచ్చిన మిగిలిన హామీలను పూర్తి చేసేందుకు ప్రభుత్వం భారీ పద్దున పెట్టాల్సి ఉంటుందంటున్నారు అధికారులు. జీఎన్డీపీ పెరిగితే అప్పులు కొంత ఎక్కువ తీసుకునే వెసులుబాటు ఉంటుందంటున్నారు. ఎల్ఆర్ఎస్ వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగనుంది. రియల్ రంగం పుంజుకుంటే కొన్ని ప్రభుత్వ భూములను అమ్మడం, ఈ ఏడాది ఎక్సైజ్ పాలసీ ఉండడం, రిజిస్ట్రేషన్ల ధరలను సవరించడం వంటి వాటితో ఆదాయం 10 నుంచి 15% పైనే పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ అంశాల ఆధారంగా బడ్జెట్ పెరగనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి జనవరి నాటికి అన్ని రకాలుగా వచ్చిన రాబడి 1.82 లక్షల కోట్లుగా ఉన్నది. మార్చి పూర్తయ్యే నాటికి లక్ష్యం మేరకు ఇంకా 90,000 కోట్లు రావాలి. ఫిబ్రవరి, మార్చి నెలలో ఇంకో 40,000 కోట్ల నుంచి 45,000 కోట్ల వరకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.